రూతు గ్రంథం 4వ అధ్యాయం 17వ వచనం. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టినని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. నయోమి కొరకు కుమారుడు ఎలా పుడతాడు? వాస్తవంగా నయోమి నాయనమ్మ కదా, మరి నాయనమ్మకి కుమారుడు ఏంటి? మనమడు పుట్టాడు అనాలి. ఇప్పుడు ఓబేదు నయోమి యొక్క కుమారుడు అంటే నయోమి వాస్తవంగా ఏమవ్వాలి? తల్లి అవుతుంది. అందుకొరకే తనను ఉద్దేశించి తన పొరుగు వారందరూ దేవుని ఆరాధిస్తున్నారు. అప్పుడు స్త్రీలు, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందుగాక, యెహోవా స్తుతినొందునుగాక. దేవుణ్ణి వాళ్ళు ఏం చేస్తున్నారండి? ఆరాధిస్తున్నారు. ఎందుకొరకు యెహోవా స్తుతినొందబడాలి అంటే, ఈ నయోమి పక్షమున దేవుడు, ఈ నయోమి తల్లి పక్షమున దేవుడు మూడంతల సమకూర్పు కార్యాన్ని చేశాడు. 13వ వచనంలో, బోయాజు రూతును పెళ్లి చేసుకొని ఆమె యుద్ధకు పోయినప్పుడు యెహోవా ఆమె గర్భవతి యగునట్లు అనుగ్రహించాను గనుక ఆమె కుమారుని కనెను. ఈ కుమారుడు గురించి రాస్తున్నారు. ఎవరి కుమారుడు? ఓబేదు. మనందరికీ పరిచయమే. ఈ ఓబేదు గురించి చుట్టుపక్కల ప్రజలందరికీ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఈ ఓబేదు ఎప్పుడైతే దేవునికి ఇచ్చాడమ్మా, ఈ ఓబేదు ద్వారా ఆయన పేరు ఇశ్రాయేలు ప్రాంతం అంతా కూడా ప్రకటించబడుతుంది. హీ షెల్ బి ఫేమస్. ఆయన పేరు ఎక్కడ చూసినా మారుమోగిపోతుంది అని. వాస్తవంగా ఆలోచిస్తే పేరు మారుమోగిపోయేంత పరిస్థితి ఎందుకు దేవుడు మొదటి తలంపుగా మనతో మాట్లాడాలని ఆశపడుతున్నాడు అంటే, వాస్తవంగా చూస్తే ఈమె జీవితంలో మొట్టమొదటి సమకూర్పు ఏం కావాలి అంటే, తన పేరు, తన గుర్తింపు సమకూర్చబడాలి. వాస్తవంగా తన గుర్తింపు మనందరికీ బాగా పరిచయం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసాను గనుక నన్ను నయోమి అనక మారానుడే. మారా అనగా చేదు, మారా అనగా దుఃఖము. మారా అంటే ఒకప్పుడు నయోమి అంటే నాకు సంతోషము పేరు, కానీ ఇప్పుడు ఆ గుర్తింపు నాకు లేదండి, నేను అన్ని కోల్పోయాను, ఇంకా నన్ను మారా అని పిలవండి. ప్రభు అన్నాడు, మారా అని బాధపడుచున్నావా తల్లి, ఇప్పుడు నీకు కుమారుడిని ఇస్తాను. వాస్తవంగా మనవడైనప్పటికీ తను నీ కుమారుడుగా ప్రజలందరూ గుర్తిస్తారు. ఆ కుమారుడే ఓబేదు. ఈయన నీకేం చేస్తారంటే, ఏ పేరు అయితే పోగొట్టుకున్నాను బాధపడుతున్నావో ఆ పేరు అంతటిని, నీ గుర్తింపు అంతటిని, నీ పేరుకు లేదా నీకు వ్యక్తికి ఒక విలువను ఈ బిడ్డ ద్వారా నేను తిరిగి నీకు దయచేయాలని ఆశపడుతున్నానని ప్రభు ఏం చేశారండి? తన గుర్తింపు అంతటిని కూడా తిరిగి సమకూర్చి, మొట్టమొదటిగా హీజ్ అ రెస్టోరర్ ఆఫ్ నేమ్. దేవుడు మన జీవితంలో ఏం రెస్టోర్ చేశాడు అంటే, మన గుర్తింపును తిరిగి మనకు దయచేశాడు. ఆ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిలో, ఆ కుమారుడు కార్చిన రక్తములో తిరిగి మనకు ఒక గుర్తింపునిచ్చి, తిరిగి మన పేరుకు విలువనిచ్చి, మనకు విలువనిచ్చి మనం స్థాపించిన దేవుడు. ఆ రూతు గ్రంథం 4వ అధ్యాయము అందరము కలిసి 10వ వచనం చదువుకుందాం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పిరి. ఇప్పుడు ఆ నయోమితో మిగతా స్త్రీలందరూ అంటున్నారు, రెండవ తలంపు ఏం సమకూర్చుతాడు నీ జీవితంలో అంటే, ఆయన ఓదార్పునిచ్చేవాడు. మొదటిది గుర్తింపునిచ్చేవాడు, రెండవది ఓదార్పునిచ్చేవాడు. వాస్తవంగా ఒక తర్వాత ఒకటి వరుసబెట్టి గాయాలు, వరుసబెట్టి మరణాలు. ఇంకో మాటలో చెప్పాలంటే, నయోమి చుట్టంతా విషాద ఛాయలే అలుముకున్న తన జీవితంలో అసలు వాస్తవంగా సమకూర్పు వస్తుందా అంటే, తన మాటల్లో తన అంటది, తిరిగి వస్తూ ఉంది బెత్లెహేమికి, ఇంకా నన్ను నయోమి అనొద్దమ్మా మీరు, మరి ఏమని పిలవాలి? నన్ను మారానే పిలవాలి. ఆలోచిస్తే మరి ఇట్లాంటి తన జీవితంలో భవిష్యత్తుని చూద్దామా అంటే, గత పరిస్థితులు బట్టి చూస్తే భవిష్యత్ అంతా చీకటిగా అనిపిస్తుంది. అవును, వాస్తవమే కదా. మనం ఎప్పుడన్నా భవిష్యత్తుని చూస్తున్నప్పుడు ఎందుకు నిరీక్షణ కోల్పోతామంటే, ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులు, గత జీవితంలో జరిగిన పరిస్థితులు, మన గత అనుభవాలని బట్టి భవిష్యత్తును చూడాలి అని ప్రయత్నించి గత అనుభవాలను ఆధారం చేసుకొని భవిష్యత్తును చూస్తే అప్పుడు వచ్చే విషాదమే ఇది. పెద్ద పొరపాట్లు, ఒక పొరపాటు. ఇశ్రాయేల్ ప్రజలు ఎందుకు యేసుప్రభువును గుర్తించలేకపోయారు? యేసుప్రభు వారు ఎందుకు గుర్తించలేకపోయారంటే, దేవుడు ఇశ్రాయేల్ దేశానికి మాటికి మొదటిగా ధర్మశాస్త్రాన్ని పంపించాడు, అటు తర్వాత ప్రవక్తలు పంపించాడు, వరుసబెట్టి ప్రవక్తలు పంపిస్తూనే వచ్చాడు. ఈ ప్రవక్తలను చంపడం వీళ్ళకి అలవాటు అయిపోయింది. అందుకొరకు ప్రవక్తలను చంపుదానా అని వారికి పేరు వచ్చింది. అలా ఇష్టం వచ్చినట్లు వారు ప్రవక్తల్ని చంపుతూ ఇలాంటి వైనంలో అకస్మాత్తుగా దేవుడు ఎవరిని పంపిస్తున్నాడు? యేసుక్రీస్తు ప్రభువారిని రాజుగా పంపించాడు. ఆలోచించండి, ఇప్పుడు రాజుగా పంపిస్తే వారు రాజుగా గుర్తించలేదు. ఎందుకు తెలుసా? వారి గతంలో వారు చూసింది ప్రవక్తలే కాబట్టి యేసు ప్రభువు కూడా ప్రవక్తలాగే చూశారు. మత్తయి సువార్త 14:26లో చూస్తే, ఎప్పుడైతే ఆ సముద్రము తుఫాను అలజడి రేగి ఉందో, గాలి బీతిలుతుందో,
అలాంటి పరిస్థితిలో యేసుప్రభు సముద్రం మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే వారు ఏమనుకున్నారు? యేసుప్రభుని భూతము అని అనుకున్నారు. ఇదే మన పరిస్థితి. ఒక్కసారి పరిస్థితులు విషతుల్యం అయిపోతే, చీకటిగా పరిస్థితులు కనిపిస్తే దేవుడు కూడా దయ్యంలాగా కనిపిస్తాడు, దేవుడు కూడా భూతంలాగా కనిపిస్తాడు. ఇంకా మాటలో చెప్పాలంటే ప్రవక్తలలాగా వారు చూసి రాజైన యేసుప్రభు అని రక్షకుని కూడా ప్రవక్తలాగే చూశారు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 13వ వచనం అందరం కలిసి చదువుదాం. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ఒక తల్లి ఎలా ఆదరిస్తుందో నేను మిమ్మల్ని అలా ఆదరిస్తాను. ఎలా ఆదరిస్తానంటే మిమ్మల్ని సియోను యెరూషలేములో నేను మిమ్మల్ని ఓదారుస్తాను. ఐఎమ్ గోయింగ్ టు కంఫర్ట్ యూ, ఐఎమ్ గోయింగ్ టు రెస్టోర్ యూ యాజ్ హౌ అ మదర్ కంఫర్ట్. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 25-26 వచనాలు కలిసి చదువుకో. మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములను జరిగించిన మీ దేవుడని యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగలి పురుగులను, పసరు పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యం తినివేసిన సంవత్సరముల పంట నీకు మరలా నెత్తును. నీది ఏదైతే తినేసి ఏదైతే పంట అంత ధ్వంసమైపోయిందో, ఎన్నో రకాల నష్టాలు, ఎన్నో రకాల గాయాలు, ఎన్నో రకాల సమస్యల మధ్యలో అంతా కోల్పోతే ప్రభు అంటున్నాడు, ఇవన్నీ కూడా సంవత్సరం తినేసిన పంట అంతా నేనేం చేస్తా, మరలా నీకు ఇస్తా. ఈ తల్లిని దేవుడు ఏం చేశాడు? మొదటిగా గుర్తింపునిచ్చాడు ఓబేదు, రెండవది ఓదార్పునిచ్చాడు. ఇప్పుడు మూడో మాట చూసుకుందాం. రూతు 4:15 నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు కనిన ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగును. మూడవది పోషించువాడు. మొదటిగా గుర్తింపునిచ్చేవాడు, ఓదార్చువాడు, మూడోదిగా పోషించువాడు. వాస్తవమే, తల్లి ఆ యవనస్తురాలు ఉన్నప్పుడు తన శక్తినంతా తనను చూసుకునే వాళ్ళు ఉంటారు. ఆ తల్లి వృద్ధాప్యంలోకి వెళ్తే తీసుకెళ్లి తల్లిని ఎక్కడ వేస్తారు? వృద్ధాశ్రమంలో వేస్తారు. కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు, ఈ తల్లి పక్షమున నీకొక ఓబేదుని ఇస్తున్నాను. ఓబేదు ఎట్లాంటి వాడు? ఎలా పోషిస్తాడంటే నీ ముసలితనమున నిన్ను పోషించేవాడు. హీస్ అ నరిషర్ ఇన్ యువర్ ఓల్డ్ ఏజ్. నిన్ను చూసుకునేవాడిని ఇస్తున్నా నీకు అని చెప్పి ఈ తల్లిని ఆదరించి, ఈ తల్లిని పోషించి, అందుకొరకే యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం అందరం కలిసి. నా జనులు ఇక నేను ఎన్నటికీ సిగ్గునొందరు. ఎందుకు సిగ్గునొందరంటే వారిని సమృద్ధి చేత కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు ఇంత కార్యం జరిగించిన దేవుణ్ణి స్తుతించడానికై సమృద్ధి చేత మిమ్మల్ని ఏం చేస్తున్నాను? నేను ఆశీర్వదిస్తూ ఉన్నా. కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తుంటాడు, కుమారుడు ముద్దు పెట్టుకో. ఆ కుమారుడు యేసుప్రభువారు ఈ 3 సమకూర్పు కార్యాన్ని చేసి నీ గుర్తింపునిచ్చేవాడు. రెండవదిగా గుర్తింపు ఇవ్వడం మాత్రమే కాకుండా ఓదార్చడం మాత్రమే కాకుండా మూడవదిగా పోషించువాడు. ఈరోజు ఈ 3 ఆశీర్వాదాన్ని ప్రభు మనకు దయచేసి ఉన్నాడు.